దమ్ముంటే రాజీనామా చేయించు, ఎవరి శాతం ఎంతో తేల్చుకుందాం. ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్. గబ్బిలాల్లా ఫిరాయింపు ఎమ్మెల్యేలు పదవుల కోసం ఇంత దిగజారుడా? ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని దుస్థితిలో పోచారం కడియం. గ్రామ పంచాయతీ ఫలితాలు చూసి పరిషత్ ఎన్నికలపై రేవంత్ వెనక్కి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సిరిసిల్లలో కొత్త సర్పంచులకు సన్మానం. సిరిసిల్లలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కడియం సిఆర్ ఏం మాట్లాడిండు ఒకసారి? మరీ గంత ఇజ్జత్ చంపుకొని బతకవలసిన అవసరం అయితే లేదా? ప్రతినిధుల పిలుపు మేరకు నేను డాక్టర్ కడియం కావ్య గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి పార్టీలో చేర్చుకొని వరంగల్ లోక్సభ స్థానం నుండి పోటీ చేసే అవకాశం కల్పించిన గౌరవనీయులు సోనియా గాంధీ గారికి చాలా నీ మాటలు వింటేనే రోత పుడుతుంది. పాత చెప్పు అందుకొని ముఖమంతి ఇట్లా దూడవాలనిపిస్తాను. ఏమన్నా మొన్న సిగ్గు లేకుండా స్పీకర్ గారి దగ్గరికి పోయి నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, కాంగ్రెస్ కండువ కప్పుకోలేదంటే ఇక్కడ ఏం కండువ ఇది? ఏం కండువ? కాంగ్రెస్ కండువ కాదా కడియం శ్రీహరి? రేపో మాపో ఆ కాష్నాల గడ్డకు పోతావు, రేపో మాపో ఆ బొందల గడ్డకు పోతావు. గీ వయసులో గిన్ని అబద్ధాలు, గిన్ని జిమ్మిక్కులా, గిన్ని రోత పనులా? దీన్ని చూసి నీ బిడ్డ ఇప్పుడు నేర్చుకోవాలా? ఇవి చూసి నేర్చుకోవాలా నీ బిడ్డ? చిచ్చి చిచ్చి చిచ్చి. ఇప్పుడు నువ్వు ఎట్లయితే పార్టీల మీద పార్టీలు మారి, జెండాల మీద జెండాలు మార్చి పదవుల కోసం ఎట్లా తిరిగినవో పాపం ఇప్పుడు మీ కూతురు కూడా ఇక రాజకీయ నాయకురాలు కాబట్టి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళిపోవాలి. ఇక నీ కూతురు కూడా కాంగ్రెస్ జెండా కప్పుకొని, కండువా కప్పుకొని కాంగ్రెస్లో దిగిన డాక్టర్ కావ్య గారు, నా కూతురు గారు, నేను, సోనియా గాంధీ గారేనట. ఏకంగా సోనియా గాంధీ గారు పొద్దున రెడీ అయ్యి వచ్చి కడియం సిఆర్ ఇల్లు ఎక్కడున్నది హన్మకొండలని ఇంకులాడుకొని వాళ్ళ ఇంటి ముందరికి వచ్చి, కడియం సిఆర్, ఓ కడియం సిఆర్, నువ్వే కదా కడియం సిఆర్? నీ అంత నీతిమంతులు లేడటనే వరంగల్లా, నువ్వే కావాలి మా పార్టీకి రా అని పిలుచుకొని పోయిందట. నిన్ను సోనియా గాంధీ వచ్చి మొత్తం ఇట్లా పిలుచుకొని పోయి కాంగ్రెస్ కండువ కప్పి నువ్వు మాత్రమే ఉన్నావా వరంగల్లా, నీ అంత నీతిమంతుడు లేడని చెప్పిందా? నీ గురించి తెలిస్తే ఆమె ఎడమ చెప్పు అందుకొని ఇసిరిపెట్టు. ఎన్ని పార్టీలు మారిండో లెక్క తీరు రోజుసారి అంటే 1, 2, 3 అనగానే వీడు ఏ అధికార పార్టీ అయితే ఆ అధికార పార్టీలో దునుకుతాడా అనుకును. ఎందుకే కడియం శ్రీహరి? నిజంగా నీ మీద మస్తు రెస్పెక్ట్ ఉండేనే. దళితులలో కూడా, అందులో పైగా మాదిగ ఉపకులాలలో గింత చైతన్యవంతుడు ఉన్నాడా అన్నంత రెస్పెక్ట్ ఉండే నీ మీద. చీ 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 చీ. ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో రాజకీయ హీనుడు ఎవరన్నా ఉన్నాడంటే అది కడియం శ్రీహరే. దయచేసి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఉన్న 1,00,000 మంది మాదిగలు, ఇంకో 1,50,000 మంది SC/BC ST/BCలు దయచేసి ఇలాంటి నీచుణ్ణి, ఇలాంటి క్యారెక్టర్లెస్ ఫెలోని స్టేషన్ గన్పూర్ నుండి తరమవలసిందేనే. మీకు చేతులెత్తి మొక్తాననే. అసలు మీరు ఎట్లా ఓపిక పట్టినలో ఈయన నాకు అర్థమైతలేదు. ముఖ్యంగా అది మాదిగల స్థానం, అది స్టేషన్ గన్పూర్ ముఖ్యంగా మాదిగల స్థానం. అసలు మీరు ఎట్లా భరించిలే 30 సంవత్సరాలు? ఇట్లాంటి క్యారెక్టర్లెస్ ఫెలోని ఎట్లా భరించిండ్రు మీరు? మా మాదిగ వారికి మొక్కాలే నిజంగా, అక్కడున్న మాదిగ వారికి. గింత పౌరుషం రాలేదా మీకు? కడియం శ్రీహరి అనుభవించే పదవులు ఎవడివి? కడియం శ్రీహరి ఎవరి అవకాశాలను కొల్లగొట్టిండు అనే కనీస ఆలోచన రాలేదా? కనీస సోయి రాలేదా? తెలుగుదేశంలో ఉండి 10 సంవత్సరాలు మంత్రి పదవి అనుభవించిండు. మళ్ళీ అక్కడి నుండి తక్కువ బీఆర్ఎస్లో దునికి అట్లా 10 సంవత్సరాలు మంత్రి పదవి అనుభవించిండు. అక్కడి నుండి ఇప్పుడు కాంగ్రెస్లో దిగి మళ్ళా అధికారంలో ఉండి తన బిడ్డను ఎంపీ చేసుకున్నాడు, తాను ఎమ్మెల్యేగా ఉలుకుతున్నాడు. మళ్ళీ ఏమంటాడు? నువ్వు ఎన్ని మారినా
నేను మారినా అని ధైర్యంగా చెప్తలేవు చూడు, అది సిగ్గుచేటు, అది నీ దిగుజారుడుతనం, అది నీ క్యారెక్టర్కి నిదర్శనం. ఏదో పాపం ఆ ఎడ్డి రాజయ్యను పట్టుకొని అటు ఇటు ఆడిస్తాను కావచ్చు, కానీ నా సొంటోని ముందట నువ్వు కనబడితే, మా మాదిగ వారి ముందట, అక్కడున్న మా బీసీల ముందట ఇక నిన్ను ఎంత కడిగిపారేయాలో అంత కడిగిపారేస్తా. నేను చెప్తున్నా, 100% నీకు సవాల్ చేస్తున్నా. నీ రాజకీయ బొందం దవ్వేది చిలుక ప్రవీణే, గుర్తుపెట్టుకో. నీ రాజకీయ బొందం దవ్వేది చిలుక ప్రవీణే, గుర్తుపెట్టుకో. ఈ మాటల ఇన్ని అబద్ధాల ఏమొస్తుంది నీకు? మా అంటే నెలకు 2,50,000 వస్తుంది కావచ్చు ఆ ఎమ్మెల్యే స్థానం ఉంటే. ఈ 2,50,000 కోసము 30 సంవత్సరాల పాటు కాపాడుకున్న నీ క్యారెక్టరు మురికి కాలువ పాలే. 30 సంవత్సరాలుగా కడియం శ్రీహరి అని నువ్వు ఎన్ని భాగవతాలు చేసినావో, ఎన్నెన్ని అక్రమాలు చేసినావో, ఎన్నెన్ని అన్యాయాలు చేసినావో, ఎంతమంది దళిత బిడ్డల ఉసురు పోసుకున్నావో అందరికీ తెలుసు, నీతో తిరిగేటోళ్ళకు. కానీ అప్పుడు సోషల్ మీడియా లేదు కదా, ఇంత విస్తృతమైన మీడియా లేదా కదా, కాబట్టి తెలియదు. అట్లా కాపాడుకున్నావు. ఏం మంచివే నువ్వు, సిగ్గు తీసుకున్నావు. మారినా అని ధైర్యంగా చెప్పు. నిజంగా నీ ధైర్యానికి మెచ్చుకుంటాం. నువ్వు నికార్సైన దళిత బిడ్డవే అనుకుంటాం. నువ్వు 100% దళితుడు కాదు కాబట్టి ఇటువంటి అబద్ధాలు ఆడతాను. కడియం శ్రీహరి దళితుడు కాదు, ఇది రాసి పెట్టుకోరు. నీ ఇజ్జత్ తీసుకుంటే నువ్వు తీసుకుంటే కావచ్చు, కానీ దళితుడని మా ఇజ్జత్ ఇస్తాను కదా. గట్లా మా దళితులు ఎవరు గంత ఇజ్జతి లేని పనులు చేయరు. పౌరుషంతో బతుకుతాం. పూటకు లేకపోయినా దళితులు పౌరుషంతో బతుకుతారు. కడియం శ్రీహరి మొత్తం నెట్టుకొట్టుకున్న పైసలు పౌరుషం లేదు, ఆయనకు చీమునెత్తురు లేదు.